IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పూరి జగన్నాథుడి రత్న భండార్ తలుపులు తెరుచుకున్నాయి. 46 ఏళ్ల తర్వాత 3 తలుపుల్ని తెరిచారు. కమిటీ సభ్యులతో పాటు కొందరికి మాత్రమే లోపలికి అనుమతించారు. కలెక్టర్ హై లెవెల్ కమిటీ పర్యవేక్షణలో తలుపులు తీశారు. ఈ ప్రక్రియను కమిటీ వీడియో తీస్తోంది. 1978 తర్వాత రత్న భండార్ ఇన్నాళ్లకు ఓపెన్ అయింది. రత్న భండార్లో లభించే సంపదను తరలించేందుకు కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. చెక్క పెట్టెల్లో వెలకట్టలేని వజ్ర వైఢూర్యాలు ఉన్నాయని ప్రచారంలో ఉంది. సంపదను తరలించేందుకు 6 ప్రత్యేక పెట్టెల్ని సిద్ధం చేశారు. వాటిని ఇత్తడితో తయారు చేసినట్లు చెప్పారు. అయితే నిధిని లెక్కించేందుకు చర్యలు చేపడుతున్నారు. 16 మంది కమిటీ సభ్యులు సంపదను లెక్కించనున్నారు. 1978లో సంపదను లెక్కించడానికి 72 రోజుల సమయం పట్టింది. ఇప్పుడు మళ్లీ ఎన్ని రోజులు పడుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రత్న భండార్ ను ఓపెన్ చేస్తామని ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. ఈ మేరకు తలుపులు తెరిచినట్లు ఒడిశా సీఎంఓ వెల్లడించింది. గది తలుపులు తెరిచేందుకు తాళాలు లేవని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఓపెన్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తాళాలతోనే గది తలుపులు తెరిచారని సిబ్బంది చెప్పారు. రత్న భండార్ వివరాలు అధికారులు చెబుతారని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. తాను కేవలం దర్శనం కోసం మాత్రమే వచ్చానని, అధికారుల నుంచి పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే ప్రభుత్వం వివరాలు తెలుపుతుందన్నారు. विधि अनुजाई महाप्रभु लोकनाथ दर्शन पर माँ विमला और माँ महालक्ष्मी दर्शन करवा मुझे आगुरी चिंता करी से अनुजाई महाप्रभु लोकनाथ दर्शन कर सारा आज माँ विमला और माँ महालक्ष्मी दर्शन कली भलरे भलरे सब काम हो प्रभु काम से निजे से दायित्व नियंतु एतिकी मु प्रभु पाखे प्रार्थना करके जीवी गुंडीचा मंदिर सेठी भी महाप्रभु जगन्नाथ पाखे दर्शन करी जदि आमे आमर जो ए कार्य आम करुचु से कार्य केमती सुरुखुर रे हबो भगवान का कार्य से निजर कार्य को केमती सुरुखुर रे करिवे से बाबद रे प्रार्थना करिया पई गुंडीचा मंदिर जाउछि। से जो टीम जाइछि नै से जो टीम जाइछि चारिपट द्वार रुंधा जाइछि जो टीम जाइछि से टीम आसीबा परे आपनको से माने केवल सविशेष विवरणी दैछे। अत्यंत श्रृंखलार सहित से बाउला పూరి జగన్నాథుడి రత్న భండార్ తలుపులు తెరిచే సమయంలో ఎస్పీ అస్వస్థతకు గురయ్యారు. సొమ్మసిల్లి పడిపోయినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. తర్వాత మళ్లీ కోలుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. కమిటీ సభ్యులతో పాటు కొందరికి మాత్రమే లోపలికి అనుమతించారు. కలెక్టర్ హై లెవెల్ కమిటీ పర్యవేక్షణలో తలుపులు తీశారు. ఈ ప్రక్రియను కమిటీ వీడియో తీస్తోంది. 1978 తర్వాత రత్న భండార్ ఇన్నాళ్లకు ఓపెన్ అయింది. सबु कार्यक्रम गोटे स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर अच्छी से हिसाब रे सबु कार्यक्रम चली एवरीथिंग इज बीइंग कैरिड ऑन एज पर द स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर. I am not authorized to speak anything. The high level committee and its member will give you details once they come. अच्छा माने डॉक्टर को ट्रीटमेंट करछ एसपी मैं असले कोई भी समझ अच्छा माने कोन होला एसपी को होला एसपी को होला बाहर बंडार खोला जिनस सब चांगड़ा घर को आसे धड़ा आउछ चांगड़ा घर को एसपी को होला एसपी को भेस हो जाइछन कोडी बस्तु बेहरण ऊपर बस्तु डॉक्टर तो ट्रीटमेंट करछ। రైట్, రత్న భండార్ ఓపెన్ చేశారు. అయితే ఓపెన్ చేసిన క్రమంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి తర్వాత ఓపెన్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ముందస్తుగా ఎస్పీ అస్వస్థతకు గురయ్యారు. అయితే లోపలికి వెళ్లిన వాళ్ళలో ఎస్పీ మాత్రమే బయటికి రావడం జరిగింది. తను అస్వస్థతకు గురి కావడంతో బయటికి తీసుకురావడం జరిగింది. అయితే లెక్కింపు కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 40 సంవత్సరాలు అంటే 4 దశాబ్దాల తర్వాత డోర్స్ ఓపెన్ అయ్యాయని చెప్పుకోవచ్చు. తీవ్ర ఉత్కంఠకైతే తెరపడింది. అక్కడ
ప్రొసీజర్ జరుగుతోంది. అయితే మంత్రులు చెప్తున్న వివరాల ప్రకారం అధికారులు చెప్పిన తర్వాతే అధికారికంగా ఎంత ఉంది అనే దానిపైన క్లారిటీ వస్తుంది. అప్పుడే మేము అనౌన్స్ చేస్తామంటూ కూడా మంత్రివర్గం చెబుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మనం విజువల్స్ లో చూడొచ్చు. అక్కడ లెక్కింపు కార్యక్రమం కొనసాగుతున్న దగ్గర అక్కడ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. అక్కడికి ఎవరిని అనుమతించట్లేదు. కేవలం హై లెవెల్ కమిటీ సభ్యులు మాత్రమే లోపలికి వెళ్లి ఈ లెక్కింపు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భండాగారం తెరుచుకుంది. అయితే ఇన్నాళ్లుగా నెలకొన్న ఉత్కంఠకైతే తెరపడింది. జస్టిస్ బిశ్వనాథ్ నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత రత్న భాండాగారాన్ని అయితే ఓపెన్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. అయితే ముందుగా అక్కడ పాల్గొన్న ఎస్పీ అయితే అస్వస్థతకు గురయ్యారు. తనని బయటికి పంపించడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. అయితే మంత్రివర్గం నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అధికారులు అధికారికంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే బయటకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇన్ఫర్మేషన్ ఇంకా అక్కడైతే ఎన్ని గంటలు పడుతుంది ఈ లెక్కించడానికి అనే దానిపైన అయితే క్లారిటీ లేదు. గతంలో లెక్కించడానికి 70 గంటల పైనే సమయం పట్టింది. మరి ఈసారి ఎంత సమయం పడుతుంది అనే దానిపైన అయితే క్లారిటీ లేదు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఒకవైపు భక్తుల సందడి, దేవుల్ని దర్శించడానికి వస్తున్న భక్తులు, మరోవైపు ఈ భాండాగారం ఓపెన్ చేస్తున్నారు అనే ఉత్కంఠలో భాగంగా భక్తులు కూడా ఎదురు చూసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక మరోవైపు లోపల నాగబంధం ఉంటుంది, విష సర్పాలు ఉంటాయి అనేది కూడా దృష్టిలో పెట్టుకుని మంచి ఎక్స్పర్ట్స్ స్నేక్ క్యాచర్స్ ని కూడా సిబ్బందిలో భాగంగా తీసుకుని వెళ్లారు లోపలికి. అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని లోపలికి వెళ్లిన సందర్భాన్ని మనం చూసాం. అయితే గతంలో 70 గంటల సమయం పట్టింది లెక్కించడానికి. మరి ఈ రోజు ఎంత సమయం పడుతుంది అనే దానిపైన అయితే క్లారిటీ లేదు. దీనిపైన అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం ఈ ప్రాసెస్ ని మొత్తం కూడా వీడియో తీస్తూ ఉన్నారు. మొత్తం అధికారికంగా లెక్కింపు కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత గవర్నమెంట్ కి నివేదిక ఇస్తారు. ఆ తర్వాతే అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే 40 సంవత్సరాల నుంచి కూడా డోర్స్ ఓపెన్ చేయలేని పరిస్థితి. మరి అక్కడ లోపల అంత ఈజీగా ఓపెన్ చేసే పరిస్థితి అయితే ఉండదు. అందుకని టెక్నీషియన్స్ సహాయంతో డోర్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. అయితే గతంలోనే అక్కడికి వెళ్లి చూసినప్పుడు వర్షానికి లోపల వాటర్ పడుతూ ఉంది, టెక్నికల్ గా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అని కూడా కంప్లైంట్స్ ఇచ్చిన సందర్భంలో అంత ఈజీగా డోర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి అయితే కనిపించలేదు. దీంతో టెక్నీషియన్స్ ని కూడా, నిష్ణాతులైన టెక్నీషియన్స్ ని కూడా ఈ బృందం లోపలికి తీసుకెళ్లింది. డోర్స్ ఓపెన్ చేయడానికి వెళ్లి బయటికి వచ్చిన వాళ్ళని మనం ఇంతకుముందు విజువల్స్ లో చూసాం. అయితే 40 సంవత్సరాల క్రితం ఓపెన్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఓపెన్ చేయకపోవడంతో లోపల ఎలాంటి పరిస్థితి ఉంది, అంత ఈజీగా అయితే ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో నిష్ణాతులని తీసుకెళ్లి డోర్స్ ఓపెన్ చేశారు. ఇంకా లెక్కింపు కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే విష సర్పాలు ఉంటాయనే ఉద్దేశంతో కూడా ఎక్స్పర్ట్ స్నేక్ క్యాచర్స్ ని కూడా లోపలికి తీసుకెళ్లారు. అయితే స్టార్టింగ్ వెళ్లిన బృందంలో ఒక ఎస్పీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో అతన్ని బయటికి పంపించడం జరిగింది. ఇంకా అక్కడ లెక్కింపు కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. అయితే గతంలో 70 గంటలు आज खुला है, 14 तारीख को टाइम था, खुल गया. अभी क्या प्रक्रिया का सब जज साहब कहेंगे. सेरा कहि परिबे, सेरा ये कहबा हमर चीफ जी अछथि हमर जस्टिस, सी तारा उत्तर देबे.
అయితే ఈరోజు ముందుగా ప్రాసెస్ జరగడానికి ముందు కమిటీ సభ్యులంతా సంప్రదాయ వస్త్రధారణలో ఆలయంలోకి ప్రవేశించి తొలుత జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఖజానా ఉన్న గదిలోకి అధికృత సిబ్బందితో పాటు పాములు పట్టే వ్యక్తి ఫస్ట్ ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. అయితే 4 దశాబ్దాలకు పైగా మూసి ఉన్న గది కావడంతో భారీ విష సర్పాలు ఉంటాయన్న ఆందోళన కూడా నెలకొంది. అయితే దానికి సంబంధించి విష సర్పాలు ఉన్నాయా లేదా అనే దానిపైన అయితే ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ ఓపెన్ చేసే క్రమంలో బృందంలో ఉన్న ఎస్పీ మాత్రం అస్వస్థతకు గురవ్వడం, అతన్ని బయటికి పంపించడం అయితే జరిగింది. ఒకవేళ విషపు పురుగు కాటు వేస్తే సత్వర చికిత్స కోసం వైద్య సిబ్బందిని కూడా అక్కడ అందుబాటులో ఉంచారు. భాండాగారంలోకి ప్రవేశించే కమిటీ సభ్యులందరూ అయితే ఇక్కడ చాలా అంటే ఇది సెంటిమెంటల్ తో కూడుకున్న వ్యవహారం కాబట్టి గత వారం రోజులుగా కూడా వారు శాకాహారం మాత్రమే తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి నియమ నిష్టలు పాటిస్తున్నారు. ఖజానాలోని ఆభరణాల గుర్తింపు ప్రక్రియ స్వర్ణకారులతో పాటు వాతావరణ శాస్త్రవేత్తల బృందం పర్యవేక్షణలో చేపట్టనున్నట్టుగా జస్టిస్ రథ్ తెలిపారు. అయితే రహస్య గదులను ఏసే మరమ్మతులు చేపట్టనుండటంతో అక్కడే లెక్కింపు సాధ్యం కాదని మరో చోటికి తరలిస్తారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మరో సురక్షితమైన ప్రాంతానికి తరలించి పటిష్ట భద్రతా ఏర్పాట్ల నడుమ లెక్కిస్తారని తెలుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియను వీడియో రూపంలో భద్రపరచనున్నట్లు తెలిపారు. అయితే ఈ సమయంలో భక్తులకు దర్శనాలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈ క్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతూ ఉంటాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయత్తులు చేపడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలకు అంతరాయం కలగకూడదని చూస్తున్నారు. ప్రస్తుతం పూరిలో రథయాత్ర కూడా కొనసాగుతోంది. 19 వరకు జగన్నాథ, బాలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. అయితే ఈ లోపే లెక్కింపు కార్యక్రమం జరిగేలా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. గతంలో ఒకసారి లెక్కించినప్పుడు 70 గంటల సమయం పట్టింది. మరి ఈసారి ఎంత సమయం పడుతుంది అనే దానిపైన అయితే క్లారిటీ లేదు.